మనకు బోనాల పండుగ అంటే గుర్తొచ్చేది దేవతల తర్వాత పోతురాజు మాత్రమే. ఈ పోతురాజు ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఒకసారి శివపార్వతులు వనవాసం వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేస్తుంది. ఆమె ఒక సరస్సు నుండి 7 దోసాల నీళ్లు తాగింది. ఆశ్చర్యంగా ఆ క్షణంలో 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుండి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది, స్వామి వీరెవరు? వీరిని మనతో తీసుకువెళ్దామని అడుగుతుంది. ఇప్పుడు శివుడు చిరునవ్వుతో, వీరిది స్వతంత్ర తత్వం, మనం వీరిని ఇక్కడనే వదిలేద్దామని అంటాడు. వారికి తోడు ఎవరు అని పార్వతీదేవి ప్రశ్నకు శివుడు తన ఘనత నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించాడు. ఆ సృష్టించిన వ్యక్తికి పేరు పోతురాజు అని పెడతాడు. అప్పటి నుండి పోతురాజు ఆ 7 కన్యలకు అండగా నిలుస్తాడు. 7 ఎడవాణి, శివవాణి, ఉండవాణి, మధురాలు, కాలమ్మ, కామవల్లి, వాణి. ఈ పేర్లనే మనం ఇప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుస్తుంది. కార్యక్రమమైన మొత్తం 101 గ్రామ దేవతలకు రక్షణగా ఏకైక సోదరుడుగా పోతురాజు ఉన్నాడు. అప్పటి నుండి ఎప్పుడు బోనాలు జరిగినా పోతురాజు బోనాల ముందు ఉంటూ ఆటపాటలతో అలరిస్తాడు. వీడియోల కోసం లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.